ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. సారా ఉద్యమానికి పురిటిగడ్డైన నెల్లూరు జిల్లాలో సారా వేరులై పారుతుంది. ప్రస్తుతము గత 14 రోజుల నుంచి ఇక్కడ సారాయి అంగడి వద్దు బాబోయ్, మనకు బ్రాందీ షాప్ వద్దంటూ పరమశ్రీ నగర్ స్థానికులైతే ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. పెద్ద ఎత్తున మనం చూస్తున్నాము. ఇక్కడ ఒక శిబిరం ఏర్పాటు చేసి మహిళలు సైతం పెద్ద ఎత్తున ఇక్కడ చేరడం జరిగింది. అసలు ఈ బ్రాందీ షాప్ ఎందుకు వద్దంటున్నారు, తదితర విషయాలు తెలుసుకునేందుకు ఇక్కడ కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంటి ఇక్కడ? ఇది చాలా పెద్ద నివాస ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతం. ఇది ఇటు పరమేశ్వరి నగర్ ఉంది, అటు మనుమసిద్ధి నగర్ ఉంది, ఇటు మన్సూర్ నగర్ ఉంది, ఇటు పోతే ఇక్కడ హబీబుల్లా రోడ్డు ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వేలాదిగా ఇళ్లున్నాయి. మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా నివసించే ప్రాంతం. పైగా ఈ ప్రాంతానికంతా ఈ సెంటర్లోనే నిత్యావసర వస్తువుల అమ్మేటువంటి అంగళ్ళు కానీ, టీ అంగళ్ళు కానీ, ఐస్ క్రీమ్ అంగళ్ళు కానీ, కూరగాయ అంగళ్ళు కానీ ఉన్నాయి. సమీపంలోనే మసీదులు ఉన్నాయి, సమీపంలో హాస్పిటల్స్ ఉన్నాయి, సమీపంలో దేవాలయాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కేవలం డబ్బు కక్కుర్తితో ఈ ప్రభుత్వాలు లైసెన్సులు ఎలా పడితే అలా ఇచ్చేయడం, వాళ్ళకు ఆ మినిమం పాట రాగానే లైసెన్సులు ఇచ్చేయడం. పైగా ఇప్పుడు లొకాలిటీ రిస్ట్రిక్షన్ కూడా లేదు. ఇప్పుడున్నటువంటి మద్యం పాలసీలో లొకాలిటీ రిస్ట్రిక్షన్ కూడా లేదు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న బ్రాందీ షాప్ పక్కన తీసుకెళ్లి ఈ లైసెన్స్ వచ్చుకున్నాడు పక్కనే పెట్టుకోవచ్చు. అట్లా లొకాలిటీ రిస్ట్రిక్షన్ లేకపోబట్టి ప్రభుత్వం ఒక కుంటి సాకులు చెప్తూ ఒక జీవోను విడుదల చేసి, దేవాలయాలుంటే ఎండోమెంట్లో రిజిస్టర్ అయి ఉండాలా, మసీదులుంటే వక్ఫ్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలా, అదేవిధంగా స్కూళ్ళు కనుకుంటే అవి గవర్నమెంట్ రికగ్నైజ్డ్గా ఉండాలా. అప్పుడు మాత్రమే వాటికి 150 మీటర్ల దూరంలో పెట్టుకుంటాము, లేకపోతే వాటి పక్కనే పెట్టుకోవచ్చు అనేటువంటి దుర్మార్గమైన నీతికి ఈరోజు ప్రభుత్వాలు పాలసీలు తయారు చేసుకున్నాయి. దాంట్లో భాగంగా ఈ నివాస ప్రాంతాల మధ్యలోకి తీసుకొచ్చి ఈ బ్రాందీ షాప్ పెట్టడం జరిగింది. ప్రతిరోజు ఏదో ఒక సంఘటన ఇక్కడ తాగడం, ఏదో ఒక సంఘటన జరగడం. నిన్న 2 సంఘటనలు జరిగినాయి. ఒకటి ఆ పానీపూరి వాటికి డబ్బులు ఇవ్వకుండా. మీరు కలెక్టర్ దృష్టికి, ఎస్పీ దృష్టికి ఏమైనా తీసుకుని పోయారు? తీసుకెళ్ళామండి. ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి 1-2 సార్లు తీసుకెళ్ళాము. ఆయన ఎక్సైజ్ శాఖ వాళ్ళకి ఆదేశం ఇచ్చారు. ఏమనంటే ఈ ఆందోళనకారులకి ఆ బ్రాందీ షాపు లైసెన్సీకి మధ్య చర్చలు జరిపి సమస్య పరిష్కరించండి అని. ఆ మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్లో మేము స్పష్టంగా మా వైఖరి చెప్పడం జరిగింది. ఈ బ్రాందీ షాపు ఇక్కడి నుంచి తొలగించేదాకా కూడా మేము ఆందోళన విరమించేది లేదు. ఎందుకంటే స్థానికులకి ఇబ్బంది కలిగజేసేటువంటి ఏ పనినైనా సరే ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలి. మనమేమి ఆయన లైసెన్స్ క్యాన్సిల్ చేయమని చెప్పడంలే, ఇక్కడి నుంచి మార్చి ఇంకెక్కడైనా పెట్టుకోండి అని మనం అడుగుతున్నాం. ప్రజలకి తీవ్రమైనటువంటి అసౌకర్యంగా ఉంది. ఆడవాళ్ళు ఈ ప్రాంతానికి రావాలంటే భయపడుతున్నారు. ఇది పెట్టిన తర్వాత పసిబిడ్డలు రావాలంటే భయపడుతున్నారు. అంతకుముందు చిన్నపిల్లల చేతికి సంచి ఇచ్చి కూరగాయలు తెప్పించుకునేవారు ఆడవాళ్ళు. ఈ బ్రాందీ షాప్ పెట్టిన తర్వాత పిల్లల్ని పంపించాలంటే భయపడుతున్నారు. ఈరోజు ఇక్కడ కాలేజీ బస్సులు ఆగుతాయి, స్కూల్ బస్సులు ఆగుతాయి, ఇక్కడ దిగేవాళ్ళు పిల్లలు. ఈరోజు పేరెంట్స్ దగ్గరుండి తీసుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చారు. మీరు చెప్పండి, అంటే మామూలు గుడికి బడికి 500 మీటర్లో 200 మీటర్స్ ఇది ఉంది, 150. అంటే ఈ విషయాలు మొత్తం మీరు డీసీ ఎక్సైజ్ అధికారి దృష్టికి తీసుకుని పోయారా? అదేవిధంగా ప్రజెంట్ అసెంబ్లీ జరుగుతూ ఉంది. మన ఎమ్మెల్యేలు ఎవరైనా ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇతర కావచ్చు, వాళ్ళ దృష్టికి పోయి అసెంబ్లీలోనే ఇది వద్దని మాట చర్చించే విధంగా మేము ప్రయత్నం చేశారు. ఈ మధ్య మనం 2 సార్లు సిరిదిరెడ్డి అన్న దగ్గరికి వెళ్ళాము. అంటే ఎందుకంటే రూరల్ కాబట్టి ఇది సిరిదిరెడ్డి అన్న దగ్గరికి పోయి పార్టీకి సంబంధం లేకుండా మత పెద్దలు కానీ అక్కడ అందరూ కలిసి వాళ్ళు మహల్ ఏరియాలు ఉండే వాళ్ళు అందరూ కలిసి ఒక 100 మంది దాకా వెళ్తే 2 సార్లు ఇది నేను ఏం చేయలేను. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఇచ్చేసింది, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు కాబట్టి మేము ఏం చేయలేము, మేము కానీ ఏదైనా చేస్తే పార్టీకి వ్యతిరేకం వస్తుంది, అందుకు నేను ఏం చేయలేనని చెప్పి సిరిదిరెడ్డి గారు చేతులు ఎత్తేశారు. అదే ఎలక్షన్ మూవ్మెంట్లో కానీ ఉంటే అదే సిరిదిరెడ్డి గారు ప్రతి ఇంటికి వచ్చి అమ్మా మాకు ఓటు అయింది, మీ చిన్న చిన్న సమస్యలు ఉంటే నేను తీరుస్తానని చెప్పేది. అటువంటిది ఎంత పెద్ద సమస్య 14 రోజుల నుంచి వందలాది మంది ధర్నా చేస్తుంటే కనీసం పట్టించుకోవటంలే, కనీసం చూసేదాన్ని రావటంలే. అదే ఏదైనా సమస్య ఉంటే ఒక ఎమ్మెల్యే దగ్గర పోతే ఎమ్మెల్యే చేయాలా. మన ఎమ్మెల్యేని ఎందుకు ఓట్లేసి గెలిపించుకుంటాము? మాకు ఏదైనా కష్టం వస్తే అదే ఎమ్మెల్యేలు మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి చేస్తాము.
అటువంటి ఎమ్మెల్యేలే చేతులు ఎత్తేస్తే ప్రభుత్వాన్ని భయపడి రేపు మళ్ళీ వాళ్ళు గెలవాలి కదా. అది కొద్దిగా వాళ్ళు ఆలోచించి ఇది ఇక్కడ కాకుండా ఏరే దగ్గర పెట్టుకోమంటున్నాము. ఇక్కడ ఎత్తేసి మీరు డ్రాప్ అయిపోయి చెప్పడంలే మేము, ఇక్కడ తీసేసి ఎందుకంటే ఇక్కడ మసీదులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. మసీదులు కానీ, దేవాలయాలు కానీ, హాస్టల్స్ కానీ, ఇక్కడ జనాలు ఉదయం లేస్తే ఎలాది మంది ఆడవాళ్ళు కానీ, మగ ఆడపిల్లకాయలు కానీ, మగ పిల్లకాయలు కానీ, స్కూళ్ళు, కాలేజు, హాస్టల్స్ అన్నీ ఇక్కడి నుంచి వెళ్తారు. అది కొద్దిగా అర్థం చేసుకుని మానవత్వంతో మమ్మల్ని కొద్దిగా గమనించి ఇక్కడ వైన్ షాప్ లేకుండా చేస్తే మనకు చాలా బాగుంటుంది అని చెప్పి మేము శ్రీధర్ రెడ్డి అని కోరుకుంటున్నాము. కానీ ఆయన పట్టించుకోవడంలే. కానీ ఇట్టే పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనాలు అతనికి బుద్ధి చూపిస్తారు. ఓకే, చెప్పండి. అంటే ఈరోజు మాట్లాడతారా? అంటే మామూలుగా ఏంటంటే ముస్లిమ్స్ మహిళలు సైతం రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు ఈ పరమేశ్వర నగర్ ప్రాంతంలోని వ్యాపారస్తులు మొత్తం స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నారు. అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన ఉందా? ప్రభుత్వం నుంచి మేము రిప్రజెంటేషన్ చాలాసార్లు చేశాము. ఆ స్పందన అయితే సరిగా రావటం లేదు. కలెక్టర్ని కలిసినాము, ఎమ్మెల్యేని కలిసినాము, ఎక్సైజ్ని కలిసినాము. వాళ్ళు ఏదో ఒక సాకు చెప్తున్నారు. మేమైతే మన మహిళలు వచ్చిన తర్వాత నుంచి మేము ఖచ్చితంగా ఇది మేము నిర్మించేది లేదు ఈ స్ట్రైక్ అని చెప్పాము. వాళ్ళు ఏం చెప్పారంటే ఆప్షన్గా వాళ్ళు పిలిపించి మాతో మీటింగ్ పెట్టించారు. కానీ మేము చెప్పేది ఏంటంటే మీరు ప్రభుత్వం మేము ఎన్నుకునేది ఎందుకు? మా ప్రజా సంక్షేమం కోసం. దానికి ఇబ్బంది అయినప్పుడు మీ దగ్గర అది పెట్టినప్పుడు మీరు దాని గురించి ఆలోచించాలా. ఆ ప్రభుత్వము లేదు, ఆ ప్రజాప్రతినిధులు లేదు, ఆ కలెక్టర్ గారు కూడా స్పందించడం లేదు. సో దీనికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఇది కొనసాగుతుంది. మాకు వేల సంఘాల నుంచి కూడా మద్దతు వస్తుంది. స్వచ్ఛందంగా షాపులలో కూడా బంద్ చేస్తున్నారు. ఇది మీరు ప్రభుత్వ దృష్టిని మీరు తీసుకెళ్లాల్సి వస్తుందిగా కోరుతున్నాం. మీరు చెప్పండి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఏం చెప్తున్నారంటే మద్యం షాపులు ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందికరం అయితే అక్కడ పెట్టొద్దంటున్నారు. ఇక్కడ అధికారులు ఏమంటారు? ఇక్కడ అధికారులు ఒకటే చెప్తున్నారు సార్, ఏదైతే గడిచ్ నోటిఫికేషన్లో జీవో ఉందో ఆ జీవో ఏంటంటే వక్ఫ్ బోర్డులో రిజిస్టర్ ఉండాలి, ఎండోమెంట్లో రిజిస్టర్ ఉండాలని చెప్తా ఉన్నారు. ఇంతకు ముందైతే ఇలాంటి ఏవి కూడా లేవు. ఒక పనికి మాలిన జీవోని ఒకటి తయారు చేసేసి ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా ఈ మద్యం షాపులను ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. ఆయన ప్రజల మధ్యన కూడా చెప్తా ఉన్నారు 99 రూపాయలకి నాణ్యమైన మద్యాన్ని ఇస్తానని చెప్పేసి. అది ప్రభుత్వాలు ప్రజలని ఒక బానిసల్లాగా చేయాలని చెప్పేసి వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో అవి నింగినంటున్నాయి. దాని గురించి ఈ ప్రభుత్వం మాట్లాడటం లేదు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు మేము మీకున్నాము అని చెప్పిన వాళ్ళంతా కూడా ఈరోజు చేతులెత్తేసి వాళ్ళకు వ్యాపార మార్గాన్ని రాజకీయం చేసుకున్నా ఉన్నారు. ఆ వ్యాపారం ఏదైతే ఉందో దానివల్ల ఇక్కడున్న స్థానిక ప్రజలు, అదేవిధంగా మహిళలు వీళ్ళంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రజలంతా వ్యతిరేకంగా వచ్చి ఈ మద్యం షాపుని మాకొద్దు, ఇక్కడి నుంచి తొలగించండి అంటే కనీసం వీళ్ళంతా కూడా రాకుండా వీళ్ళు మా వల్ల కాదు, ఇది మేం చేసింది కాదు, ఇది వ్యాపారస్తుడికి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. వ్యాపారస్తుని అడిగితే ఇక్కడ రూరల్ ఎమ్మెల్యేగా నాకు సపోర్ట్ చేశారు, మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటున్నారు. ఇదంతా కూడా ప్రజలకు ఇబ్బంది కలిగే కార్యక్రమం. అందుకోసంగా వెంటనే దీన్ని ఇక్కడి నుంచి తొలగించి వేరే ప్రాంతానికి తరలించవలసిందిగా మీరు చెప్పండి. అంటే ఇక్కడ పెద్ద ఎత్తున అంటే ఈ స్థానికులు కూడా మద్దతు ఇస్తున్నారు. 14 రోజుల నుంచి షాప్ వద్దని చేస్తున్నారు. ఎలాంటి ప్రణాళిక తీయకుంటే మీరు ఏం చేయబోతున్నారు? ప్రతి ఉద్యమానికి కూడా అప్పటి అవసరాలను బట్టి, అప్పటి రోజులను బట్టి ప్రణాళిక అనేది రూపొందించుకుంటూ ఉంటాము. ఇప్పటికే ఈ 14 రోజుల్లో వివిధ రకాల కార్యక్రమాలు చేశారు. ప్రజాప్రతినిధులు కలవడం కానివ్వండి, లేదు జిల్లా స్థాయి అధికారులను కలవడం కానివ్వండి చేశారు. అయితే ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు కానీ ఎవరైనా కానీ ప్రజలకు సమస్య వస్తే పరిష్కరించేదానికే ప్రభుత్వాలు ఎన్నుకుంటాయి. ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు కానీ ఉంటారు. కానీ ఇప్పుడుండే ప్రభుత్వానికి, ఇప్పుడుండే అధికారులకి నిదర్శనం ఏంటంటే ప్రజల సమస్యల్లో పడిపోయినా కానీ మాకు సంబంధం లేదు అని చెప్పేదానికి ఉదాహరణ 14 రోజుల నుంచి ఇక్కడ షాపు తొలగించాలా అని చెప్పి చేస్తున్న దానికి నిదర్శనం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేమంతా కూడా మాట్లాడుకొని ప్రణాళిక ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా మా అజెండా అయితే ఒకటే, ఏంటంటే మద్యం షాపుని ఇక్కడి నుంచి తీసేయాలి. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఇక్కడైతే అసలు మామూలు ముస్లిం మహిళలు అయితే అసలు బయటికి రాలి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది మహిళలు ఇక్కడ బ్రాందీ షాప్ వద్దంటూ కూడా ముందుకు రావడం చాలా ఇది. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు చాలా మంది ముస్లిం మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి అసలు డిమాండ్?
మా డిమాండ్ ఏం లేదు సార్. పరమేశ్వరి నగర్ వాకాష్ రోడ్ లో బ్రెయిన్ షాప్ పెట్టారు. ఇక్కడ మా పిల్లకాయలు వస్తారు, స్కూల్ దిగుతారు. ఈ మసీద్ గొందిలోనే మా ఇల్లులు ఉన్నాయి. మా పిల్లకాయలకి సేఫ్టీ బేటీ పడావ్ బచావ్ అంటున్నారు. యాడ పడాయిస్తాం, యాడ బచాయిస్తాం సార్. ఇట చేస్తుంటే ఇట పెట్టి ఇట తాగి రాత్రి వచ్చి పానీపూరి బండిని కొట్టారు. వాళ్ళు తాగేసి వచ్చి ఇక్కడే తీసుకున్నారు, ఇక్కడే కొట్టేసి వెళ్ళారు. యాడ్ నుంచి మేము బచాయిస్తాం. మా బేటీలు పానీపూరి తినడానికే వస్తారు, ఏమన్నా షాప్ లో కొనుక్కోవడానికి వస్తారు. మాకు సేఫ్టీ ఎక్కడ? మేము ఉండే ప్రపంచంలో ఉండే వాటిని మేము బాగా చేయలేము, కానీ మేము ఉండే ఏరియా, మా ఉండే సొసైటీలో మా వరకు మేము బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. అందుకు ఇక్కడ ఈ షాప్ని ఎత్తేయాలని కోరుకుంటున్నాం మేము. సార్ మేము 15 రోజుల నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నాము. ఏ ఒక్క అధికారి కూడా రాలేదు, అడగలేదు. కలెక్టర్కి కూడా ఇవ్వడం జరిగింది వినతి పత్రము. ఆయన నుంచి ఏం సమాధానం మాకు రాలేదు. మా పిల్లలకి మా స్కూల్కి ఎక్కాలంటే ఇక్కడే ఎక్కాలి బస్సు. అరే అసలు ఇది మెయిన్ రోడ్డు, పక్కన మార్కెట్ ఉంది. అక్కడికి రావాలంటే మేము మహిళలం ఎలాగా? మాకు రక్షణ ఏంటి? ఎవరిస్తారు సార్ మాకు రక్షణ? అసలు పర్మిషన్ ఎలా ఇస్తారు సారు? వాళ్ళకి పర్మిషన్ ఎలా ఇస్తారు చెప్పండి? తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకోమనండి, అంతేగాని ఇక్కడ పెడితే ఎలాగా? మేము ఉండే ఏరియా, మీ అస్తమాతం తిరిగే ఏరియా ఇది. 15 రోజులు సార్, 15 రోజుల నుంచి చేస్తున్నాం ఇక్కడ కూర్చొని. మేము ఏ సమాధానం లేదు ఇప్పుడు దాకా. మా ఇంటింటికి వస్తారు కదా సార్, ఓట్లు కావాలంటే ఇంటింటికి వస్తారు. ఇప్పుడు ఒక్కరైనా మాకు వచ్చి సమాధానం చెప్తున్నారా? మేము ఉన్నామమ్మా, మేము ఏదో ఒకటి పరిష్కారం, మీరు ఇళ్లలో పోయి సుఖంగా ఉండండి అని అంటున్నారా? రేపు వాళ్ళు మా ఇళ్ళకి వస్తే మేము ఏ సమాధానం చెప్పాలా? వాళ్ళు 2 సంవత్సరాలకైనా రాక తప్పదు. కార్పొరేట్ ఎలక్షన్లు వస్తున్నాయి, రాక తప్పదు. అప్పుడు ఉంటది వాళ్ళకి. అంతే. ఇది పరిస్థితి. అంటే నరేంద్ర మోదీ సైతం బేటీ బచావో బేటీ పడావో అని చెప్తున్నారు. అయితే మాత్రం ఇక్కడ మాత్రం బ్రాందీ షాపులు పెడుతున్నారు. అంటే ఇది మేము ఎలా బతకాలా? మా పిల్లలు నిద్రలేస్తే స్కూళ్ళకి పోతా ఉంటారు, బ్రాందీ షాపులు ఇచ్చేసి అలవాటు పడి ఇబ్బంది పడుతున్నారు. అయితే రాజకీయ నాయకులు ఎలాంటి స్పందన లేదు. త్వరలోనే ఎన్నికలు వస్తాయి, అప్పుడు సరైన బుద్ధి చెప్తామని కూడా వీళ్ళంతా చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో యాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.